అల్లూరి జిల్లాలో పోలీసుల తనిఖీల్లో 851 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశామని 7 పరారీ అయినట్లు ఎస్పీ అమిత్ బద్దర్ తెలిపారు. కొయ్యూరు మండలం చీడిపాలెం జంక్షన్ వద్ద ఎస్ఐ రామకృష్ణ సిబ్బందితో తనిఖీలు చేపట్టగా బూదరాళ్ల గ్రామం వైపు నుంచి ఒక ద్విచక్ర వాహనం 2 కార్లు వచ్చాయని, పోలీసులు చూసి స్మగ్లర్లు వాహనాలను వెనక్కి తిప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించగా ఎస్ఐ సిబ్బందితో వెంబడించడంతో మోటార్ సైకిల్ పై ఉన్న 2 వ్యక్తులు, ఒక కారులో 3 వ్యక్తులు, మరో కారులో ఉన్న 2 వ్యక్తులు పరారయ్యారని తెలిపారు. ఎస్ఐ 2 కారు డ్రైవర్లైన కోటగుడుల గ్రామానికి చెందిన పాంగి వంశీ, వేలం జువ్వి గ్రామానికి చెందిన కొర్రా వసంతు అనువారిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అమిత్ బద్దర్ పాడేరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. పరారీలో ఉన్న వ్యక్తుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. మీడియా బంధువులు, ఈరోజు మనకి జిల్లాలో కొయ్యూరు పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో ముఖ్యమైన 2 కేసెస్ నమోదైన దాంట్లో ఒక కేసులో 855 కేజీస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగిన, ఇంకా ఒక కేసులో 110 కేజీస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగిన. ఈ కేసెస్తో సహా ఒక కేసు పాడేరులో కూడా నమోదైన, దాంట్లో క్వాంటిటీ తక్కువ బట్ ఇంపార్టెన్స్ మనకి ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయంలో, ఈ కేసెస్ విషయంలో ఏఎస్పీ పాడేరు గారు మీకు వివరణ ఇస్తున్నాయి. కేసెస్ విషయంలో సో ఆ కేసెస్ వివరణ మీరు ప్రజల దృష్టిలో ఖచ్చితంగా మీ ప్రింట్ మీడియా కానీ ఆర్ ఎలక్ట్రానిక్ మీడియాలో పబ్లిష్ చేసి అందరికీ అవగాహన చేయొచ్చు. మన 100 days తర్వాత కూడా ఈ గాంజాయిలో పకడ్బందీ జరుగుతున్న జిల్లాలో ఇంకా పెరిగిపోయినా ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైన మీ దృష్టిలో రావాల్సిన విషయం, ఇప్పుడు దాకా 100 days ప్లస్ ఇప్పుడు జరుగుతున్న డ్రోన్ సర్వేలో సుమారు 960 ఏకరా వరకు 16 విలేజెస్లో మనకి డ్రోన్ సర్వే చేయడం జరిగిన. ఈ 16 విలేజెస్ ముంచింపూట్ ప్రాంతం నుండి, అదేవిధంగా జీమడుగుల, పెద్దబాయిలు, హుకుంపేట, కొన్ని పాడేరు విలేజెస్ కూడా ఉన్నాయి, ఇంకా దుమ్రిగూడ, కొన్ని లిమిటెడ్ విలేజెస్ మనకి చింతపల్లి సబ్ డివిజన్ నుండి కూడా సర్వే చేయడం జరిగినాయి. మనకి సంతోషంగా విషయం, దాంట్లో ఇప్పుడు దాకా సర్వే చేయడం జరిగిన దాంట్లో ఒక్క విలేజ్లో కూడా గాంజా కల్టివేషన్ ఇప్పుడు జరగట్లేదు. ఇప్పుడు దాకా 100 daysలో మనకి నమోదు అయిన కేసెస్, దీని తర్వాత కూడా కేసెస్ ఇప్పుడు నమోదు అవుతున్నాయి. దాంట్లో పెడలింగ్ చేసిన వాళ్ళు మాత్రమే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కల్టివేషన్ ఇప్పుడు గత సంవత్సరంలో జరిగిన ఈ గాంజాని ఒరిస్సా ప్రాంతంలో ముఖ్యమైన చిత్రకొండ, మలిమిల, అదేవిధంగా కోరాపుట్లో చాటవా, పాడవా ఈ ప్రాంతం వాళ్ళు తీసుకువచ్చి ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని అదే పెడ్లర్గా పని ఇచ్చి వైజాగ్ కానీ, కాకినాడ కానీ, అటువైపు మొత్తుగూడెం నుండి ఖమ్మం ప్రాంతంకి, హైదరాబాద్ ప్రాంతంకి పంపించేవాళ్ళు. ఈ పనిలో ఇప్పుడు దాకా ఈ అబ్స్కాండింగ్ అక్యూజ్ లో కూడా 82% ని మనకి అరెస్ట్ చేయడం జరిగినాయి. దాంట్లో ఏఎస్ఆర్ జిల్లా వాళ్ళు సుమారు 53% ఉన్నాయి. మిగతా కొన్ని పర్సన్స్ మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ వాళ్ళు, అదేవిధంగా కొంతమంది తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నాయి. మిగతా ఏపీ స్టేట్స్లో ఉండే వాళ్ళు కొన్ని అక్యూజ్డ్ ఉన్నాయి. సో ఈ పకడ్బందీ ఇంకా నెక్స్ట్ ఫేజ్లో ఎక్కువగా అయిపోతున్నాయి. దాంట్లో చెప్పడానికి నెక్స్ట్ 15-20 daysలో మనకి శాటిలైట్ డేటా ఇమేజెస్ కూడా వచ్చేస్తుంది.
ఏమేమి ఊర్లో గాంజాయి మన ఏపీ స్టేట్లో ఎక్కడైనా జరుగుతున్నాయో అది మనకి తెలిసిపోతున్నాయి. సో మీ మీడియా బంధువులు ఖచ్చితంగా ఈ మాటని ప్రజలు సమక్షంలో పెట్టుకోవాలి, వాళ్ళని చెప్పుకోవచ్చు. వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ ఊళ్ళో వాళ్ళ సొంత భూమి కానీ ఫారెస్ట్ ఏరియాలో కూడా వాళ్ళు గాంజా కల్టివేట్ చేస్తే ఆ ప్రాంతం వాళ్ళకి చాలా బాగా వస్తున్నాయి చట్ట ప్రకారం. సో దీనికోసం ఇప్పుడు కూడా కలెక్టర్ గారితో మాట్లాడి జరిగినాయి. వాళ్ళని ఏమైనా ఆల్టర్నేటివ్ క్రాప్స్లో ఏమైనా సహాయం కావాలి ఖచ్చితంగా పోలీస్ దృష్టిలో కానీ, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, డ్రామా కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దృష్టిలో పెట్టి అది తీసుకోవచ్చు. సో ఈ కేసెస్ విషయంలో మనకి చూస్తే ఇప్పుడు కొంతమంది తమిళనాడు నుండి కూడా మళ్ళీ ఆ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయినాయి. కొన్ని పెడ్లర్స్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చేసి స్మాల్ క్వాంటిటీస్లో తీసుకుపోతున్నారు. దాంట్లో మనకి రీసెంట్ టైమ్స్లో బస్ స్టాండ్స్ కానీ రైల్వే స్టేషన్ అన్ని చోట్ల ఎక్కువ నిఘా పెట్టిన తర్వాత కొన్ని కేసెస్ నమోదైన దాంట్లో ఒక్కటి మాకు ప్రజలకి దృష్టిలో రావాలి. కొన్ని కేసెస్లో మహిళ కూడా అక్యూజ్డ్ ఉన్నాయి. వాళ్ళు కూడా బ్యాగ్స్లో గాంజా తీసుకుపోతున్నారు. అది ఒక మంచి సొసైటీ కోసం మనకి మారిపోవాలి. ఈ పరిస్థితి సరిగా కాదు. సో మీడియా బంధువులు విలేజెస్లో కూడా కొద్దిగా అవగాహన చేసి బయట ప్రాంతం వాళ్ళు మహిళ కానీ మన ఏఎస్ఆర్ జిల్లా నుండి కూడా ఎక్కడైనా మహిళ ఎన్డీపీఎస్ కేసెస్లో పెడ్లింగ్ యాక్టివిటీస్లో ఫ్రంట్గా వస్తున్నాయి, మనకి అప్పుడప్పుడు కేసెస్లో అరెస్ట్ అవుతున్నాయి. అది మొత్తం విలేజ్ కల్చర్ కూడా అది నష్టం అవుతుంది. సో గాంజాయితో సహా ఈ ప్రాంతంలో ఈ గిరిజన ప్రాంతం కల్చర్ని మనకి ప్రొటెక్ట్ చేయాలి. ఖచ్చితంగా దీనికోసం ఈ అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక మనకి గాంజాయి కల్చర్ని పూర్తిగా స్టాప్ చేయాలి. దీనికోసం ప్రజలు ఖచ్చితంగా సపోర్ట్ చేయి. ఈ ఫ్యామిలీలో మహిళా ఇన్వాల్వ్మెంట్ డిసిజన్ మేకింగ్లో ఖచ్చితంగా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు డిస్కరేజ్ చేయి గాంజాయి కల్టివేషన్ని, పెడ్లింగ్ని, యంగ్ పర్సన్స్ ఈ యాక్టివిటీస్ని తీసుకోకూడదు. సో ఈ విషయంలో మీడియా మంత్రులతో ఈరోజు మాట్లాడి నెక్స్ట్ 1 month 2 monthsలో మనకి స్ట్రాటజీ ఏముంటున్నాయి ఈ డిస్కషన్స్ తో సహా చేయడానికి ఈరోజు మీకు పిలవడం జరిగిన దాంట్లో మీకు ఇప్పుడు చెప్పాం. సాటిలైట్ ఇమేజెస్తో మనకి నెక్స్ట్ ఫేజ్లో ఇమేజెస్ వచ్చిన తర్వాత డిస్ట్రక్షన్ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతున్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకా కొన్ని ఎక్స్ట్రా డ్రోన్స్ డిప్లాయ్ చేసి మొత్తం ఇంటీరియర్ ఏరియాస్కి సర్వే కూడా లాంచ్ అవుతున్నాయి. సో ఇంటీరియర్ ఏరియాస్ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళని ఏమైనా సహాయం కావాలి గవర్నమెంట్ తరఫున, డ్రామా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కోసం ఖచ్చితంగా ఫార్వర్డ్గా వచ్చి అది తీసుకోవచ్చు. థర్డ్, మనకి ఇప్పుడు రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ దగ్గర ఇంకా ఎక్కువ డాగ్ స్క్వాడ్స్ని పెట్టి, సీసీటీవీ కెమెరాస్ని పెట్టి అన్ని వెహికల్స్కి వెహికల్ చెకింగ్, అదేవిధంగా ఆ వెహికల్స్ పైన సర్వేలెన్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఫోర్త్, మనకి ఇప్పుడు టెక్నాలజీ ఇది ఎక్కువగా పెరిగినాయి కాబట్టి మనకి కూడా ఎక్కువ సహాయం అవుతున్నాయి ఇన్వెస్టిగేషన్స్లో. సో ఇప్పుడు దాకా ఈ పారిపోయిన అక్యూజ్డ్ ఎవరైనా ఉన్నాయో వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని కూడా జైలుకి పంపడం జరుగుతున్నాయి. సో అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ పాత కేసెస్లో ఇంకా కొన్ని పాత కేసెస్లో 5 years 6 years పాత కేసెస్లో కూడా ఎవరైనా పెడ్లింగ్ యాక్టివిటీ ఎప్పుడు దాకా అరెస్ట్ అవ్వలేదు, ఏమైనా ఉన్నాయి, తక్కువ నంబరే, బట్ ఇప్పుడు కూడా వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళపైన నిఘా పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపిస్తున్నాం. థర్డ్, మనకి రీసెంట్ టైమ్స్లో 72 సస్పెక్ట్ షీట్స్ కూడా ఇప్పుడు ఓపెన్ అయినాయి. గాంజాయి యాక్టివిటీలో ఇప్పుడు మనకి 3 కేసెస్ కానీ 2 కేసెస్ ఎక్కువగా చేసే వాళ్ళు గాంజాయి ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అన్ని అక్యూజ్ పర్సన్స్ పైన సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ అయినాయి.
ఆ సస్పెక్ట్ షీట్స్ కి కూడా డే టు డే బేసిస్ లో మానిటరింగ్ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఎస్హెచ్ఓకి వాళ్ళపైన ఎట్లాగా నిఘా పెట్టుకోవాలి, టెక్నాలజీని ఉపయోగం పెట్టి, అదేవిధంగా మనకి విలేజ్ విజిట్స్ కి పోతున్న సమయంలో ఇంపార్టెంట్ గా ముఖ్యమైన ఇంటీరియర్ ప్రాంతంకి కూడా ఉంటే వాళ్ళ పైన కూడా నిఘా పెడుతుంది. కొంతమంది ఇది ఆలోచిస్తున్న వాళ్ళు లోకల్ గా ఉంటాయి కాబట్టి పోలీస్ వాళ్ళు అన్ని చూడట్లేదు. అది పరిస్థితి ఇప్పుడు లేదు. మనకి టెక్నాలజీ పెరిగిన ఎవరైనా వేలో వాళ్ళకి ఖచ్చితంగా నిఘా పెడుతున్నాం. వాళ్ళ సస్పెక్ట్స్ పర్సన్స్ పైన వాళ్ళకి యాక్టివిటీస్ ని నిఘా పెట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ క్రైమ్ లో ఇన్వాల్వ్ కాకూడదు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఏమైనా సాయం కావాలి ఆల్టర్నేటివ్ క్రాప్స్ లో, వాళ్ళు కూడా ముందుగా వచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ తో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో, పోలీస్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేసి ఆల్టర్నేటివ్ క్రాప్స్ తీసుకోవచ్చు. యంగ్ పర్సన్స్ కోసం నిర్మాణ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. లాస్ట్ ఆల్రెడీ ఒకటి ప్రోగ్రామ్ జరిగిన దాంట్లో మిడ్టెక్ సిటీకి వాళ్ళని పంపించి అక్కడికి వాళ్ళని అవగాహన చేసి ఏమేమి జాబ్ పాసిబిలిటీ ఉన్నాయి, కొంతమంది ఇంట్రెస్ట్ చూపించారు పిల్లలు, వాళ్ళకి మోస్ట్ లైక్లీ వాళ్ళు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళని అక్కడ జాబ్ కూడా వచ్చేస్తున్నాయి. కొన్ని రోజుల్లో మిగతా ప్రాంతంలో ఈ ఎస్ఎస్సి జీడీ సంబంధించి నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చిన సిఆర్పిఎఫ్ రిక్రూట్మెంట్ కి, అది ఆల్రెడీ మోర్ దాన్ 370 స్టూడెంట్స్ ఎక్కువ దాకా నమోదైన. సో వాళ్ళకి కూడా ట్రైనింగ్ యాక్టివిటీస్ పెడుతున్నాం. దీని తర్వాత అరకు ప్రాంతం కానీ, రంపచోడవరం ప్రాంతం కానీ, మిగతా ప్రాంతంలో ఎక్కడైనా వాళ్ళకి కెరియర్ కౌన్సిలింగ్ చేయాలి. దీనికోసం కూడా విశాఖపట్నం నుండి కొన్ని యూనివర్సిటీస్ లో వస్తున్నాయి ప్రైవేట్ కంపెనీస్, వాళ్ళకి కూడా కెరియర్ కౌన్సిలింగ్ సెషన్స్ కూడా పెడుతున్నాయి పిల్లలకి, ఎక్కడికి అరకులో కానీ రంపచోడవరంలో. సో ఈ స్ట్రాటజీస్ లో మనకి ఫార్వర్డ్ గా వెళ్తున్నాం. ఇన్వెస్టిగేషన్ లెవెల్ కి మనకి చూస్తే కొన్ని రోజుల్లో స్పాట్ టెస్టింగ్ కిట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఆ స్పాట్ టెస్టింగ్ కిట్స్ వచ్చిన తర్వాత ఈ లిక్విడ్ గాంజా కానీ మిగతా డ్రగ్స్ కి కూడా మనకి ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. సో ముఖ్యమైన ఈ ఏఎస్ఆర్ జిల్లాలో గాంజా సమస్య ఎక్కువ ఉన్నాయి. సో ప్రాంతంలో ఉండే వాళ్ళు ప్రజలకి ఖచ్చితంగా ఈ గాంజాకి ఎప్పుడు అలవాటు రాకూడదు. వాళ్ళు ఈ గాంజా కల్టివేషన్ కూడా పూర్తిగా వదిలేసేయాలి. ధన్యవాదాలు.